వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. అంటే రాష్ట్రంలోని రెండు కులాల మధ్య తగాదా తలనొప్పిగా మారింది రాష్ట్ర ప్రభుత్వానికి. అంటే కాంగ్రెస్లో ఉన్న కొంతమంది మాత్రం పెద్దవాళ్ళు మాత్రం ఇక్కడ మాదిగా జాతిని అవమానపరిచే విధంగా బహిరంగ సభలు ఏర్పాటు చేసి ఓన్లీ మందకృష్ణ మాదిగనే టార్గెట్ చేసి మాట్లాడడం ఏంటి అనే అంశాలపైన ఈరోజు మనతో పాటు ఉన్నాడు. మందకృష్ణ మాదిగ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ ఏంటి సార్ ఈరోజు నిన్న జరిగిన మాలల సభలో ఓన్లీ మందకృష్ణ టార్గెట్ అయ్యిండు. మందకృష్ణ అంతా టార్గెట్ చేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది? అంటే కులం గురించి పోరాడే నాయకుడు ఉండద్దా ఈ రాష్ట్రంలో? ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే ఇది మాల మాదిగల తగాద కాదు. వాస్తవానికి మాలలు అంటే వర్గీకరణ వ్యతిరేకించే స్వార్థపరమైన మాలలు మొత్తం మిగతా 57-58 కులాలకు సంబంధించిన మధ్య జరుగుతున్న సంగ్రామం ఇది. ఈ వర్గీకరణ వ్యతిరేకించే మాలలోమో స్వార్థపరులు మేము రిజర్వేషన్ ఫలాలు మేమే ఎక్కువ తింటాం, మేమే మొత్తం పొందుతాం అనేది వాళ్ళ వాదన. అది తప్పు. అందరం పంచుకుందాం, అందరం బాగుపడదాం అని మన వాదన. ఇప్పుడు ఇది మాల మాదిగల మధ్యలో ఘర్షణ కాదు. మాలలు వర్గీకరణ వ్యతిరేకించే మాలలు మొత్తం దళిత వర్గాల మధ్యలో జరుగుతున్న సంఘర్షణగా మారింది. ఓకే, దీన్ని అడ్డుకట్టేయాల్సింది ఎవరు అన్నప్పుడు వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వాలు త్వరగా వర్గీకరణ చేస్తే దాన్ని అడ్డుకట్టేయడానికి అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ స్టాండ్ వర్గీకరణకు అనుకూలం కాబట్టి వర్గీకరణ వ్యతిరేకిస్తూ రోడ్డెక్కుతున్న వాళ్ళ పట్ల ఏ వైఖరి తీసుకుంటుంది అనేది సమాజం తీసుకున్నది. నిజంగా వర్గీకరణ చేసి చిత్తశుద్ధి ఉంటే వర్గీకరణ వ్యతిరేకులు కాంగ్రెస్ పార్టీలో ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే ఎందుకు మౌనంగా ఉంటుంది? ఓకే, ఈ దేశంలో వర్గీకరణ మొట్టమొదటి చేసిందే కాంగ్రెస్. పంజాబ్లో 75లో పోనీ రాహుల్ గాంధీ గారు వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చాడు. మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వర్గీకరణ చేస్తామని మేనిఫెస్టో పెట్టి డిక్లరేషన్ చేశాడు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ చేస్తామని మాట ఇచ్చాడు. మరి కాంగ్రెస్ పార్టీలోనే మేము వర్గీకరణ అడ్డు తగులుతాం అంటున్నారు. అంటే అధిష్టానాన్ని ధిక్కరించినట్టే కదా. కాబట్టి ధిక్కరించిన వాళ్ళ పట్ల చర్యలు ఏం చేసుకుంటారనే విషయం కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవాలి. అంటే మందకృష్ణ మాదిగ అందరినీ కలిసి వాళ్ళ షూట్లు బూట్లు పట్టుకొని వర్గీకరణ విషయాన్ని ఒప్పిస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? నేనేమంటానంటే ఒక న్యాయమైన లక్ష్యం కోసం కొట్లాడుతున్నప్పుడు మా అడ్డు తగులుతున్న వాళ్ళు శక్తివంతులైనప్పుడు సమాజంలో అన్ని వర్గాల దగ్గరికి వెళ్ళి అవును జాతి కోసం కాళ్ళు పట్టుకునే కాడ కాళ్ళు పట్టుకున్నాను, చేతులు పట్టుకునే కాడ చేతులు పట్టుకున్నాను, గదవ పట్టుకునే కాడ గదవ పట్టుకున్నాను, ఒప్పించుకునే కాడ ఒప్పించుకున్నాను, కొట్లాడే కాడ కొట్లాడాను, మొత్తం మా జాతికి ఏం జరగాలో సాధించి పెట్టాము. వాళ్ళకి వచ్చింది ఏంటిది? అవును, ఇప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం దగ్గర రిజర్వేషన్లు కావాలని పోరాటం చేస్తున్న సమయంలో అంబేద్కర్కు చాలామంది అడ్డు తగిలారు. మరి బ్రిటిష్ ప్రభుత్వ సహకారంతో కదా మరి ఆనాడు రిజర్వేషన్లు సాధించే ప్రక్రియను పూర్తి చేసుకున్నది కదా. బ్రిటిష్ ప్రభుత్వ సహకారంతో వర్గీకరణ రిజర్వేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవడం అంబేద్కర్ది 100% కరెక్టే. కాబట్టి నేను వర్గీకరణ సాధించడం కోసం ఎవరు ప్రభుత్వంలో ఉన్నా వాళ్ళని ఒప్పించి మెప్పించి అమలు చేయించుకోవడం నా బాధ్యత. నేను అదే చేశాను. ఓకే, అంటే ఈ రాష్ట్రంలో మాదిగలు అంబేద్కర్ సిద్ధాంతాలతో పోతున్నారా, మాలలు పోతున్నారా? ఓకే, 100% మాలలు వర్గీకరణ వ్యతిరేకించే మాలలు మానవాదులుగా తయారయ్యారు. ఎందుకంటే నేను వేదిక మీద కానీ అక్కడక్కడ కానీ వాళ్ళ మీడియాలో నేను చదువుకోలేదు ఇదని అదని అని మాట్లాడుతున్నారు. నిజమే, నేను చదువుకోలేనున్నే మరి రాష్ట్రపతిని ఒప్పించుకోగలిగాను, కేఆర్ నారాయణ్. నేను చదువుకోలేనున్నే ప్రధానమంత్రిని ఒప్పించగలిగాను. నేను చదువుకోలేని వాళ్ళమే మా న్యాయమైన పోవటం అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జీలు కూడా ఒప్పుకునే పరిస్థితికి వచ్చింది. నేను చదువుకోలేదు అన్ని రాజకీయ పార్టీలు సమర్థించకాడికి వచ్చింది. నేను చదువుకోలేదు అన్ని వర్గాలు కూడా వర్గీకరణ సమర్థిస్తున్నాయి. మీరు చదువుకున్న మేధావులే కదా, మిమ్మల్ని మీ వైపు ఒక్కరెందుకు లేకుండా పోయినరు? మీరు మేధావులు కదా, మాకంటే చాలా గొప్ప మేధావులు కదా, మీరు అందరిని ఒప్పించుకునే శక్తివంతులు కదా, ఎందుకు మీ పక్షాన్ని ఒక్కరు లేరు? దళితుల్లోనే మెజారిటీ కులాలు మిమ్మల్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? ఒక మాదిగలే కాదు కదా. అంటే మీరు మనవాదులుగా మారిండు. అంబేద్కర్ ఏం చెప్పిండో చెప్పేశాను. దళితుల్లో ఏ ఒక్క కులం తమ జనాభా కంటే మించి ప్రాతినిధ్యం పొందొద్దు, అది మిగతా కులాలు అందరూ పంచుకోవాలని చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను అదే చేస్తున్నాను. ఒక కులమే రిజర్వేషన్ ఫలాలు ఎక్కువ పొందిందనేది కమిషన్ నిర్ణయం వచ్చినప్పుడు పార్టీలు కూడా అంగీకరిస్తున్నప్పుడు అది అందరికి పంచాలంటున్నాను నేను. ఆనాడు అంబేద్కర్ కాలంలో ప్రాతినిధ్యాన్ని వ్యతిరేకించడం వాళ్ళని మనవాదులుగా పోల్చిండు. ఈనాడు రిజర్వేషన్ వర్గీకరణ వ్యతిరేకించడం వాళ్ళు మనవాదులు అవుతారు. ఆనాడు మెజారిటీ అగ్రకులాల్లో మనవాదులని ఆయన అనుకున్నాడు, కానీ ఇప్పుడు మాలల్లోనే మనవాదులు తయారైనరు. ఇది కథ. అంటే ఇదే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మేమే ముందు షార్ట్ షీట్ తయారు చేసి కేంద్రానికి పంపిస్తాము, సుప్రీంకోర్టుకు పంపిస్తాము వర్గీకరణ విషయం అని చెప్పింది. మరి ఎంతవరకు వచ్చింది? అంటే ఇప్పుడు మనం పక్కకు చూస్తే హర్యానా రాష్ట్రంలో కావచ్చు, పంజాబ్లో కావచ్చు, అది ఇంప్లిమెంట్ అవుతుంది. మరి ఈ రాష్ట్రంలో ఎందుకు కాలేకపోతుంది? అంటే కాంగ్రెస్ సంబంధించిన నాయకులే మాల నాయకులు భారీ ఎత్తున ప్రభుత్వం పైన మీటింగ్లు పెడతారు, ఇక్కడ మాదిగ నాయకులు పెడతారు. అంటే మధ్యలో
ఏంది ఈ భావజాలాలు ఏమున్నాయి వీళ్ళకు? ఎందుకు ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఎందుకు దీన్ని తీసుకోలేకపోతున్నాడు? వాళ్ళు ఆర్థికంగా శక్తివంతులు, రాజకీయంగా శక్తివంతులు, వాళ్ళు పార్టీ స్టాండ్ని కూడా వ్యతిరేకించి మాట్లాడగలుగుతున్నారు, పార్టీ స్టాండ్ని వ్యతిరేకించి వాళ్ళు రోడ్ ఎక్కుతున్నారు. మాదిగలు రాజకీయంగా శక్తివంతులు కాదు, కనీసం పార్టీ స్టాండ్ అమలు చేయమని చెప్పి కోరుకుంటున్నారు. జాతీయ అధ్యక్షుడు ఓకే, అంటే పట్టించుకోలేనంత శక్తివంతులుగా ఎదిగినట్టే కదా. ఇప్పుడు ఈ దేశంలో రాహుల్ గాంధీ గారే వర్గీకరణ సపోర్ట్ చేస్తూ మాట్లాడిండు, మీకు వినిపించాను. ఇప్పుడు వర్గీకరణ వ్యతిరేకించడం అంటే రాహుల్ గాంధీని వ్యతిరేకించడమే కదా. ఆయన రాహుల్ గాంధీ నిర్ణయాన్ని బేఖాతరు అంటుండ్రు. ఓకే, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నిర్ణయాన్ని బేఖాతరు అంటుండ్రు, ప్రధానమంత్రుల నిర్ణయాన్ని బేఖాతరు అంటుండ్రు కదా. అంటే వాళ్ళు ఏ స్థాయికి ఎదిగినారు? ఇప్పుడు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆయనే మేనిఫెస్టో డిక్లేర్ చేసిపోయాడు వర్గీకరణ విషయంలో. ఆయనను కూడా చెవిలో డిక్లరేషన్ చేసినాడు, ఆయనను కూడా మేము పట్టించుకోమంటారు. అంటే వాళ్ళు శక్తివంతులు అన్నట్టే కదా కదా. అంటే వాళ్ళు ఉన్న పార్టీలో పార్టీ స్టాండ్ మాకు వర్గీకరణకు అనుకూలంగా ఉన్నా దాన్ని కూడా లెక్క చేయమంటారు. వాస్తవం ఏంటంటే పార్టీ వాళ్ళన్నా బయటకు పెట్టాలి, లేదా వాళ్ళన్నా పార్టీ స్టాండ్ వర్గీకరణకు అనుకూలంగా కాబట్టి బయటికి రావాలి. బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టుకోవచ్చు, వాళ్ళు పెట్టుకోవచ్చు. వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా వర్గీకరణ సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఈయన 3 పార్టీలు మార్చిండు, 3 కంట్రోల్ పెట్టుకున్నాడు. ఎవరో ఇప్పుడు మీటింగ్ పెట్టింది ఎవరు మీ దృష్టిలో? ఓకే, మాలలకు నాయకత్వం వహించి మీటింగ్ పెట్టింది ఎవరు? ఒక ఆయన. ఓకే, ఆయన ఎన్ని పార్టీలు మారిండు? ఒకనాడు కాంగ్రెస్, ఇప్పుడు కాంగ్రెస్, ఒకనాడు బీఆర్ఎస్, మున్న వరకు బీజేపీ కదా. 3 కంట్రోల్ మార్చిండు. పోనీ ఆయన బీజేపీలో ఉన్నప్పుడు బీజేపీ వర్గీకరణ సపోర్ట్ చేసింది కదా. ఆయన బీఆర్ఎస్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ వర్గీకరణ సపోర్ట్ చేసింది కదా. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న వర్గీకరణ సపోర్ట్ చేస్తుంది కదా. మిమ్మల్ని సపోర్ట్ చేసే పార్టీ లేదు, మిమ్మల్ని సపోర్ట్ చేసే పార్టీ లేదు, మిమ్మల్ని సపోర్ట్ చేసే మనుషులు లేరు, మిమ్మల్ని సపోర్ట్ చేసే సమాజం లేదు కదా. అందువల్ల వాళ్ళు స్వార్థపరులు, మనవాదులుగా మారిండు. దురదృష్టం ఏంటంటే మాలల్లోనే మనవాదుల సంఖ్య పెరగడానికి ఈ స్వార్థపరులైన వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. ఓకే, సో చివరిగా అంటే మందకృష్ణ మాదిగ అంటుండే వాళ్ళపైన సోషల్ మీడియాలో భారీగా చెక్కలు కొడుతున్నాయి, దాడులు చేస్తాం అంటే మాదిగ సమాజం పైన దాడి చేసినట్లే, మందకృష్ణ పైన చేస్తే మాదిగ సమాజం పైన చేసినట్లే. అంటే ఆయన ఎంట ఎప్పటికీ 100 మంది ఉంటారు, ఆ 100 మంది పైన కానీ ఎవరికో పైన దాడి చేసినట్లే, మందకృష్ణ పైన దాడి చేసినట్లే. దీన్ని ఎట్లా చూడొచ్చు? వాళ్ళు చేస్తారని అనుకుంటున్నారా? అట్లా కాదు. ఇప్పుడు అంబేద్కర్ కాలంలో మనవాదుల ప్రకటనలు అట్లనే వచ్చినాయి. అంబేద్కర్ కాలంలో అంబేద్కర్ ప్రాతినిధ్యాన్ని కోరుతున్న వాళ్ళ వ్యతిరేక వాళ్ళ మాటలు అట్లనే వచ్చినాయి. ఆయనకు అడ్డు తగిలే ప్రయత్నం చేశారు, అవమానించే ప్రయత్నం చేశారు, నిందలు మోపే ప్రయత్నం చేశారు, అన్నీ చేశారు. కానీ అంతిమంగా పోరాటం చేసిన అంబేద్కరే గెలిచాడు. ఇప్పుడు కూడా వర్గీకరణ వ్యతిరేకించే వాళ్ళు వర్గీకరణ కోరుకునే నాయకత్వం మీద అవాకులు చెవాకులు ఇష్టానుసారంగా మాట్లాడడం జరుగుతుంది. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఓకే, నన్ను అంటే నా జాతికి అవమానం జరిగినట్టుగా నా జాతి భావించుకుంటుంది కదా. నన్ను అనడం వల్ల సమాజం కూడా అరే ఆయన అనడం తప్పని కూడా సమాజం అంటది కదా. ఎందుకంటే ఎంఆర్పిఎస్ పోరాటాన్ని సమాజం మొత్తం సమర్థిస్తున్నప్పుడు ఎంఆర్పిఎస్ నాయకత్వాన్ని అవమానిస్తే సమాజం కూడా మౌనంగా ఉండదు కదా కదా. మాదిగలే కాదు, సమాజం కూడా మౌనంగా ఉండదు కదా, తప్పు అంటది కదా. కాబట్టి మమ్మల్ని అడ్డుకుంటామనో మమ్మల్ని ఇంకేదన్నా ఇబ్బంది పెడతామని చెప్పి మాట్లాడడం అంటే మీరు సమాజం నుంచి మరింత వెలువేయబడతారు అనేసి మర్చిపోవద్దు. ఇది అంటే సమాజంలో మమ్మల్ని అడ్డుకుంటే సమాజాన్ని అడ్డుకున్నట్లే. సో మేము న్యాయమైన పోరాటం మాదిగల గురించి చేస్తున్నాము, ఎవరి గురించి కాదు. రిజర్వేషన్ ఫలాలు అందాలని అంబేద్కర్ అడుగుజాడలని నడుస్తున్నాం మేము. అంటే అంబేద్కర్ ఏ విధంగా అయితే చెప్పిండో ఆ విధంగా ఉంటున్నాం, మాలల్లా కాదు అని చెప్పేసి మందకృష్ణ మాదిగ స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇలాంటి దాడులకు మాలలు చేస్తామన్న దాడులకు భయపడలేదు లేదు, వెనక అంజే వేసేది లేదు, ప్రాణాలైన అర్పిస్తాం, వరీకన్నా సాధిస్తామని చెప్పేసి ఆయన గంట పదంగా చెప్పడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో హరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.